మా హీరో స్క్రీన్ స్పేస్ ఎంత? మీ హీరో తెర మీద ఎన్ని నిమిషాలు కనిపించారు? ఇప్పుడు సినిమా సర్కిల్స్ లో ఇదో కొత్త తరహా డిస్కషన్. పవన్ కళ్యాణ్ సినిమాలతో మొదలైన ఈ డిస్కషన్ సలార్ చూసాక కంటిన్యూ అయింది. ఫ్యూచర్ లో ఈ చర్చల్లో కనిపించబోయే సినిమాలేంటి? లెట్స్ వాచ్. ఓవైపు పాలిటిక్స్, మరోవైపు సినిమాలు. ఈ వర్క్ షీట్ బ్యాలెన్స్ కావాలంటే కాల్ షీట్ పంపకాలు కరెక్ట్గా ఉండాలి. అలా ప్లాన్ చేసుకున్న పవన్ కళ్యాణ్ ఈ మధ్య చేసిన సినిమాల్లో స్క్రీన్ స్పేస్ కాస్త తగ్గినా పర్వాలేదనుకున్నారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, రీసెంట్ సినిమా బ్రోలోనూ అలానే కనిపించారు పవన్ కళ్యాణ్. నెక్స్ట్ రిలీజ్ అయ్యే ఓజీలో పవర్ స్టార్ క్యారెక్టర్ నిడివి ఎంత ఉండవచ్చు అనే దాని మీద ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ సినిమా విషయంలోనే కాదు, ప్రభాస్ విషయంలోనూ ఈ మాటే మళ్లీ వినిపిస్తోంది. నా కెరీర్లో అత్యంత కంఫర్ట్గా అనిపించిన డైరెక్టర్ వివి వినాయక్. ఆయన్ని మించేలా నన్ను గొప్పగా చూసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అని స్టేట్మెంట్ ఇచ్చారు ప్రభాస్. సలార్ సినిమా చూసిన వాళ్లు ప్రశాంత్ ని డార్లింగ్ పొగడటంలో తప్పేమీ లేదన్నారు. స్క్రీన్ మీద పట్టుమని 10 డైలాగులు కూడా డార్లింగ్ కి లేవన్నది సలార్ విషయంలో ప్రధానంగా వినిపించిన కంప్లైంట్. సలార్ ఫస్ట్ పార్ట్ లో ఎన్విరాన్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ కే ఎక్కువ టైం తీసుకున్నారు ప్రశాంత్ నీల్. మరి అమితాబ్, కమల్ హాసన్ లాంటి హేమీలున్న కల్కి విషయంలోనూ ఇలాంటి కంప్లైంటే మళ్లీ వినిపిస్తుందా? లేకుంటే డైనోసార్ ఆర్టిస్ట్ కి నాగశ్విన్ క్రియేట్ చేసిన స్క్రీన్ స్పేస్ భారీగా ఉంటుందా? స్క్రీన్ స్పేస్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే దేవర విషయాన్ని కూడా కన్సిడర్ చేస్తున్నారు ఫిల్మ్ నగర్ జనాలు. దేవర కూడా 2 పార్టులుగా విడుదల కానుంది. నార్త్ నుండి సైఫ్, జాన్వి ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యారు. భయం అన్నదెరగని వాళ్లకు భయం పుట్టించే వ్యక్తి కథ కావటంతో తారక్కి మంచి స్పేస్ ఉంటుందా? లేకుంటే కథ మొత్తం సెకండ్ హాఫ్ లో చెబుదామని ఫస్ట్ హాఫ్ లో మిగిలిన క్యారెక్టర్ల మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తారా అనే డిస్కషన్ షురూ అయింది.